2014 కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇస్రో జనవరి 5న శ్రీహరికోట నుంచి నిర్వహించిన జిఎస్ఎల్వి డి5 ప్రయోగం విజయవంతమయ్యింది. ఇస్రో జనవరి 5న శ్రీహరికోట నుంచి నిర్వహించిన జిఎస్ఎల్వి డి5 ప్రయోగం విజయవంతమయ్యింది. అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం కల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న విజయవంతంగా ప్రయోగించింది. అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం కల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న విజయవంతంగా ప్రయోగించింది. ఆస్ట్రాయిడ్ బెల్టులోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతుందని ఐరోపా అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు. ఆస్ట్రాయిడ్ బెల్టులోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుండి నీటి ఆవిరి విడుదలవుతుందని ఐరోపా అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు. రాజస్థాన్లో ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు బెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహా 6 ప్రభుత్వ రంగ సంస్థలు సంకల్పించాయి. రాజస్థాన్లో ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు బెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహా 6 ప్రభుత్వ రంగ సంస్థలు సంకల్పించాయి. జమ్మూలో 101వ సైన్స్ కాంగ్రెస్ను ఫిబ్రవరి 3 నుండి 7 వరకు ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇతివృత్తంతో నిర్వహించారు. జమ్మూలో 101వ సైన్స్ కాంగ్రెస్ను ఫిబ్రవరి 3 నుండి 7 వరకు ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇతివృత్తంతో నిర్వహించారు. అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితాలో భారత్కు 155వ స్థానం దక్కింది. అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితాలో భారత్కు 155వ స్థానం దక్కింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 715 కొత్త గ్రహాలను కనుగొన్నట్లు ఫిబ్రవరి 26న తెలిపింది. ఈ కొత్త గ్రహాలతో కలిపి సౌర కుటుంబం వెలుపల ఖచ్చితంగా గుర్తించిన గ్రహాల సంఖ్య దాదాపు 1700కు చేరింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 715 కొత్త గ్రహాలను కనుగొన్నట్లు ఫిబ్రవరి 26న తెలిపింది. ఈ కొత్త గ్రహాలతో కలిపి సౌర కుటుంబం వెలుపల ఖచ్చితంగా గుర్తించిన గ్రహాల సంఖ్య దాదాపు 1700కు చేరింది. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్కు ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944 ఫిబ్రవరి 5న ఈ కొలోసస్ కంప్యూటర్ వినియోగంలోనికి వచ్చింది. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్కు ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944 ఫిబ్రవరి 5న ఈ కొలోసస్ కంప్యూటర్ వినియోగంలోనికి వచ్చింది. వరల్డ్ వైడ్ వెబ్ WWW మార్చి 12న 25 ఏళ్ల ప్రస్థానంలోనికి అడుగుపెట్టింది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోనికి వచ్చింది. వరల్డ్ వైడ్ వెబ్ WWW మార్చి 12న 25 ఏళ్ల ప్రస్థానంలోనికి అడుగుపెట్టింది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోనికి వచ్చింది. ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారిన పడే 616 నగరాల పరిస్థితులపై స్విస్రే అనే సంస్థ మార్చి 26న విడుదల చేసిన జాబితాలో కోల్కతా 7వ స్థానంలో నిలిచింది. జపాన్లోని టోక్యో మొదటి స్థానంలోనూ, ఫిలిప్పైన్స్లోని మనీలా 2వ స్థానంలోనూ ఉన్నాయి. ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారిన పడే 616 నగరాల పరిస్థితులపై స్విస్రే అనే సంస్థ మార్చి 26న విడుదల చేసిన జాబితాలో కోల్కతా 7వ స్థానంలో నిలిచింది. జపాన్లోని టోక్యో మొదటి స్థానంలోనూ, ఫిలిప్పైన్స్లోని మనీలా 2వ స్థానంలోనూ ఉన్నాయి. కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్ 3E జీవితకాలం ముగియడంతో పనిచేయటం ఆగిపోయిందని
ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది. కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-3 జీవితకాలం ముగియడంతో పనిచేయటం ఆగిపోయిందని ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది. జీవం ఉనికి ఉండే